సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. అనంతరం జిల్లా కార్యదర్శి వై. యాకయ్య మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యంగా 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 మార్చి 18న న్యూ ఢిల్లీలో జరిగిన నేషనల్ వర్కర్స్ కన్వెన్షన్ 2025 మే 20న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెను మన జిల్లాలో జయప్రదం చేయాలని ప్రజలకు కార్మిక పెద్దపల్లి జిల్లా ప్రజానీకానికి కార్మిక వర్గానికి కర్షకులకు అన్ని వర్గాల ప్రజలకు సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలందరికీ కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉంది. ముఖ్యంగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 సంవత్సరాల కాలం నుండి పోరాడి సాధించుకున్న చట్టబద్ధ చట్టాలను హక్కులను 29 చట్టాలను మరి తీసివేసి వాటి స్థానంలో 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ 4 కోట్లను తీసుకురావటం అంటే ఈ దేశంలో ఉండే గుత్తా పెట్టుబడిదారులకు ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఇలా కార్మికులను బానిసలుగా చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం వెనకడని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం కథం తొక్కి పోరాటం చేసి వాటిని వెనుకకు తిప్పికొడడానికి ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడ వేయకుండా తిరిగి 4 కోట్లకు తీసుకొచ్చి ఇవాళ కార్మిక సంఘాలు లేకుండా చేయడానికి ఇవాళ కార్మికుల 10 గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు భద్రత కల్పించడానికి ఇవాళ సంక్షేమ పథకాలను రద్దు చేయడానికి ఇవాళ రకరకాల చట్టాలు ఏవైతున్నాయో కార్మికులకు ఉపయోగపడే అన్నింటినీ వాటిని రద్దు చేయడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ స్థితిలోనే ఇవాళ భారత కార్మిక సంఘాలతో పాటు ముఖ్యంగా సిఐటియు ఇవాళ ఈ సమ్మెకు అగ్రపథం నిలబడి కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉంది. అందుకోసమే సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఇప్పటికే ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ భారత కార్మిక వర్గం ఏదైతే ఈ సమ్మెను పిలుపునిచ్చిందో ఆ సమ్మెను పూర్తిగా బలపడుతూ దానికి మద్దతు ప్రకటిస్తూ వాళ్ళ సమ్మెలో కూడా అగ్రభాగంలో ఉండాలని ఇవాళ సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో ఉండే అన్ని తరగతుల కార్మికులకు ప్రజలకు ఈ నెల 20వ తారీఖు నాడు జరుగుతున్న సమ్మెలో పాల్గొని జయప్రదం చేసి ఇవాళ 4 కోట్లను వెనక్కి కొట్టేసి 29 కార్మిక చట్టంను కాపాడుకోవాలని ఇవాళ పెద్దపల్లి జిల్లా కార్మిక వర్గానికి సిపిఎం పార్టీ పిలుపునిస్తూ ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.